ఇంట్లోనే ఎగ్ బజ్జీ ఈజీగా ఎలా తయారు చేస్తారో 15 మినిట్స్లో చూపిస్తాను చూడండి. నేనైతే 4 eggs తీసుకొని బాయిల్ చేసుకున్నాను. అలాగే దానిపైన ఉన్న పొట్టు తీసేసాను. కప్పు శనగపిండి, ఉప్పు, కారం, తినే సోడా, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది అనమాట. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా ఆ ఎగ్స్ అయితే పిండిలో ముంచి ఇంకా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట నూనెలోకి. చూడండి ఇంకా నేనైతే ఇలా అయితే వేసుకున్నాను. బయట అయితే ఎగ్ ని 2 parts చేసి పిండిలో ముంచి వేస్తారనమాట. ఇంకా మనం ఇంట్లోనే కదా తినేదని చెప్పేసి ఇంకా ఫుల్ ఎగ్ అయితే ఇలా పిండిలో అయితే ముంచి వేసేసాను అనమాట. ఇంకా 2 sides కూడా మంచిగా కాలిందనమాట. ఇంక ఇప్పుడైతే ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని సర్వ్ అయితే చేసుకుందాం. ఇంకా ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పైన వేసుకున్నాను. ఇంకా అలానే కారపొడి కూడా వేసుకున్నాను. కారపొడి వేస్తే బాగుంటది అనమాట తింటుంటే. ఇంకా నేనైతే హాఫ్ నిమ్మకాయ కూడా తీసుకున్నాను. పిండుకొని తింటే బాగుంటది కదా పుల్ల పుల్లగా అని చెప్పేసి. టేస్ట్ అయితే మస్తు ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి.